నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పిల్లల రాజా. ఉడుపుల సత్యప్రభ రాజా గారు ప్రస్తుత ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆమె భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఉడుపుల రాజా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి. నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి తన పేరు తెలిసేలా అటు సేవా కార్యక్రమాలు కానీ, ఇటు రాజకీయాలు కానీ చేస్తూ ఉడుపుల రాజా అన్న ఒక పేరు అయితే మాత్రం ఆయన బాగానే సంపాదించారు. అయితే 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ అంత ప్రపంచంలో కూడా చాలా తక్కువ మెజారిటీతో ఆయన ఓడిపోయారు. అంత ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తి ప్రతిపాడు నియోజకవర్గంలో నిజంగా చెప్పాలంటే వేరే రాజకీయ నాయకుడు అయితే ఎవరూ లేరు. అయితే ఆయన మరణానంతరం ఆయన భార్య ఉడుపుల సత్యప్రభ రాజా గారు మాత్రం రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉడుపుల సత్యప్రభ రాజా గారికి ఏ విధమైన అనుభవం లేదు కదా, ఏ విధంగా ముందుకెళ్తారు, ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అన్న సందిగ్ధం మాత్రం అందరిలో ఉన్న టైంలో అందరి ఆలోచనలు పటాపంచలు చేస్తా మాత్రం అభివృద్ధి దిశలో మాత్రం చాలా చక్కగా ఆలోచిస్తున్నారు, చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. ఇటు త్రాగునీటి సమస్య కానీ, ఇటు డ్రైన్లు కానీ, ఇటు రోడ్లు కానీ ప్రతి విషయంలో కూడా కూలంకుషంగా చర్చించి, అధికారులతో చర్చించి డెఫినెట్ గా ఒక రకమైన అభివృద్ధి ప్లాన్ అయితే మాత్రం ఆమెలో ఉంది. అందులో డౌట్ లేదు, ఎవరు కూడా పేరు పెట్టలేరు. మహిళా ఎమ్మెల్యేగా ఇదే కాకినాడ జిల్లాలో మరో ఎమ్మెల్యే యనమల దివ్య గారు ఉన్నారు. ఆమెకు వాళ్ళ ఫాదర్ సపోర్ట్ ఉంది, యనమల రామకృష్ణ గారి సపోర్ట్, ఏం చెయ్యాలో తెలుసు, ఎలా ముందుకెళ్లాలో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఈమెకి ఎవరూ లేరు వెనకాల ఎవరూ లేకపోయినా సరే చాలా చక్కగా పరిపాలన మాత్రం చాలా అద్భుతంగా అందిస్తున్న తరుణంలో కొంతమంది కార్యకర్తల్లో, అతి కొంచెం మంది కార్యకర్తల్లో మాత్రం ఒక రకమైన భావన ఉంది. మమ్మల్ని దూరం పెడుతున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ మాత్రం ఉడుపుల రాజా అభిమానుల్లో అతి కొద్ది మందికి మాత్రం ఆ రకమైన ఫీలింగ్ ఉంది. మరి ఇది ఏమైనా రేపు పంచాయతీలు లేదు మున్సిపాలిటీలు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటే కాస్త చూపించే అవకాశం కూడా ఉంది. పరిపాలనలో మాత్రం బేషుగా ఉన్న ఉడుపుల సత్యప్రభ రాజా గారు కార్యకర్తల్లో మాత్రం ఆ మాత్రం జోష్ అయితే నింపలేకపోతున్నారన్న విషయం మాత్రం ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక రకమైన చర్చ జరుగుతోంది. పరిపాలన ఏ విధంగా సాగిస్తున్నారో, అభివృద్ధి ఏ విధంగా సాగిస్తున్నారో అదే విధంగా కార్యకర్తలతో కూడా అదే మెయింటైన్ చేస్తే మాత్రం నిజంగా ఆమెను మించిన ఎమ్మెల్యే కాకినాడ జిల్లాలో ఎవరు ఉండరు. మరి ఈ కార్యకర్తల్లో ఎందుకు గ్యాప్ వస్తుంది, కార్యకర్తలు ఎందుకు అలుగుతున్నారు అన్న విషయం మాత్రం ఆమె కూలంకుషంగా చర్చించుకోవాలి. చాలా మంది ఏమంటున్నారంటే చుట్టూ కోటనే ఉంటుంది, బయట వ్యక్తులు వచ్చి రాజకీయం చేస్తున్నారు, బయట వ్యక్తులతోటే ముందుకెళ్తున్నారు, ఏది చూసినా బయట వ్యక్తులే చేస్తున్నారన్న ఒక కాన్సెప్ట్ అయితే మాత్రం ప్రతిపాడు నియోజకవర్గంలో వినిపిస్తుంది. ఈ ఒక్క పందాన్ని మార్చుకుని ఆ కార్యకర్తల్లో కూడా ఏదైతే వాళ్ళు డిఫరెన్స్ ఉందో కూర్చోబెట్టి మాట్లాడి ఆ కార్యకర్తల్లో ఏ విధమైన ఇంటర్నల్ గా వాళ్ళ ఫీలింగ్ ఏంటి, అసలు ఎందుకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారన్నది కూడా ఆమె కూర్చోబెట్టి మాట్లాడగల సమర్థురాలు ఆమె. ఈ విషయమే కూడా దృష్టి పెడితే నిజంగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఒక మహిళా ఎమ్మెల్యేగా యనమల దివ్య గారిని పక్కన పెడితే ఉడుపుల సత్యప్రభ రాజా గారి మాత్రం కాకినాడ జిల్లాలోనే నెంబర్ 1 ఎమ్మెల్యేగా మాత్రం ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కార్యకర్తల్లో మాత్రం కాస్త అయితే అలజడైతే మాత్రం ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గ్రామాల్లో కూడా ఈ విధమైన టాక్ అయితే నడుస్తూ ఉంది. అయితే అందరినీ సంతృప్తి పరచడం అనేది ఒక రకమైన అది పాసిబుల్ కాకపోయినా సరే ఆమె ఆ పాసిబుల్ చేసుకోగల సమర్థురాలు ఆవిడ. అది కూడా గుర్తించి నిజంగా ప్రతిపాడు నియోజకవర్గం ప్రజల కోసం, ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఉడుపుల సత్యప్రభ రాజా గారు అదేవిధంగా కార్యకర్తలకు కూడా అదే విధమైన గౌరవం ఇవ్వాలంటూ మాత్రం ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక రకమైన చర్చ అయితే మాత్రం చాలా జోరుగానే కొనసాగుతుంది. థ్యాంక్ యూ.